అనుకోలేదు. చాలా బాగా సంతోషంగా ఉందండి. ఒక పుట్టింటికి మీ అన్న ఉన్నాడు ఇంకా చూసుకుంటాడు మీ అన్న. తుడుచుకోండి కళ్ళు తుడుచుకోండి. ఎంతో మాట్లాడడం కూడా చాలా ఆనందంగా. చూసారా ఆయన్ని? చూసారు ఇప్పుడు దాకా? చూసామండి. చూసారా? చాలా థ్యాంక్స్ అండి అన్నయ్య గారు. రాఖీల పండగ మాకు తోడుకుంటున్నారు, అన్నయ్యలు కూడా లేరు, మేము ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మన వాళ్ళు ఇచ్చిన రెండు కూడా తోడబుట్టిన అన్నయ్యలు లేరు. ఆ అమ్మాయికి కూడా లేరు, ఈ అమ్మాయికి కూడా లేరు. వాళ్ళ బాగా అది అన్నయ్య లేకపోయినా సరే ఒక అన్నయ్యగా ఉండి మన పవన్ కళ్యాణ్ గారు శారీని పంపడం, రాఖీ పండుగ శుభాకాంక్షలు తప్పడం వాళ్ళకంతా ఏడవకూడదు. ఎవరికమ్మా అయితే ఇక అన్నయ్య లేరు అన్నారు. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు కదా అనుకున్నారా? ఆయన వస్తాడు మీకోసం అని అనుకున్నాం. ఏడవకూడదు. అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యకి మీకు ఏం బాధలు ఉంటాయి అన్నయ్యకి చెప్పండి. ఏడవకూడదు. నాకు తోడబుట్టిన ఎవరు లేరు, మేము ముగ్గురు అమ్మాయిలు, చిన్నగారు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళకే ఉండరేమో అనుకున్నా, వాళ్ళు పుట్టారు ఇద్దరు. వాళ్ళండి వాళ్ళకే కడుతున్నామండి వాళ్ళ పుట్టిన కాడి నుంచి. కానీ ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అన్ని చేర్చిన చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక్కగానొక అబ్బాయి అండి, 10వ తరగతిలో